నల్గొండ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరి ఆరోపణలకు మరొకరు కౌంటర్లు, ఒకరి విమర్శలకు మరొకరు ప్రతి విమర్శలు చేసుకోవడం రాజకీయాలను హీటెక్కిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ వెబ్ సిరీస్ని తలపిస్తోంది. ఓవైపు రివ్యూలు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీసే పనిలో ఉంది ప్రస్తుత ప్రభుత్వం. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది విపక్షం. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగదీష్ రెడ్డి ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇవ్వడంతో మొదలైన డైలాగ్ వార్ పొలిటికల్ సిరీస్ లా కంటిన్యూ అవుతోంది. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలిచ్చారు. ఆ హామీల అమలును ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలు అధికారం ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదు, మంచి పరిపాలన అందిస్తారనే ఆశతోనే ఓట్లు వేశారన్నారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడే మాట్లాడతారో ఆయనకే తెలీదు, నిమిషానికే మాట మార్చే రకం అంటూ ఆరోపించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టద్దని కోమటిరెడ్డి చెప్పిందాన్నే కేటీఆర్ గుర్తు చేస్తే ఎందుకంతమంటా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి తాత తరం కూడా కాదన్నారు. గతంలో ఎందరో ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అధికారిక రివ్యూకు వెళ్లి అనవసర విషయాలు మాట్లాడుతున్నారంటూ కోమటిరెడ్డిపై మండిపడ్డారు. యూరియా కోసం క్యూ లైన్లో రైతులు చెప్పులు పెట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టమని సూచించారు. రైతు బంధు నిధులు విడుదల, అప్రకటిత కరెంటు కోతల పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ కు కొట్లాడే దమ్ముందా అంటూ ప్రశ్నించారాయన. జగదీష్ రెడ్డి ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లలో దోపిడీలు బయట పెడుతున్నందుకే తనపై జగదీష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవినీతిలో భాగమైన వారిని జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా విసిరిగొట్టిన తన గురించి అక్రమంగా మద్యమమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకప్పుడు పారగాన్ స్లిప్పర్లతో తిరిగిన జగదీష్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌజులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.